రోడ్ ఎక్కాలంటే వాహనదారులు జంకుతున్నారు. బైక్ లేదా 4 వీలర్ తీయాలంటే భయపడిపోతున్నారు. ఎక్కడ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఆపుతారో అని హడలిపోతున్నారు. ఎందుకంటే రోడ్ ఎక్కితే చాలు చలాన్ల మోత మోగిపోతోంది. అలాగే గతంలో వేసిన చలాన్ల వసూళ్లు, వెహికల్ నెంబర్ ప్లేట్ ఎంట్రీ చేయగానే కనీసం 5 నుంచి 10 చలాన్లు ఉండడంతో వాహనదారులు అవాక్కవుతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఎప్పుడు ఫోటోలు తీస్తున్నారో, దేనికి చలాన్లు పడుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక హైవేల్లో స్పీడ్ లిమిట్ పేరుతో చలాన్ల మోత మోగిస్తున్నారు. స్పీడ్ లిమిట్లో 1 కిలోమీటర్ వేగంగా తేడా వచ్చినా చలాన్ పడిపోవాల్సిందే. అలా పడ్డ చలాన్ల వసూళ్లకు ప్రభుత్వం పోలీసులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ట్రాఫిక్ సిబ్బందికి టార్గెట్ పెట్టి మరీ వసూళ్లు చేయమని ఆదేశాలున్నాయని సమాచారం. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై ఇటు ప్రజలేమంటున్నారు, అటు పోలీసుల సమాధానం ఏంటి? చలాన్లపై ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్. ట్రాఫిక్ పోలీసులు చలాన్ల మోత మోగిస్తున్నారు. ఒక్క నిజామాబాద్ నగరంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఓ స్పెషల్ డ్రైవ్ ని పెట్టుకున్నారు. ఏ వెహికల్స్ కి అయితే నంబర్ ప్లేట్స్ లేవో, అలాగే హెల్మెట్ ధరించకుండా జర్నీ చేస్తున్నారో, అలాగే రాంగ్ పార్కింగ్ లో వెహికల్స్ పార్క్ చేస్తున్నారో, ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. ఎప్పుడు వచ్చి ఫోటోలు తీస్తారు, ఎప్పుడు ఫైన్ పడుతుందో తెలియని పరిస్థితి. అసలు ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉండాలి, అసలు చలాన్స్ ఎప్పుడు వేయాలి, చలాన్స్ అంటే బండి నడిపే అతనికి కాకుండా వెనకాల నుండి అసలు ఫోటోలు దించొచ్చా, అసలు ఏంటి పూర్తిగా ఈ చలాన్ల వ్యవహారం పైన ఐ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ ని ఇప్పుడు చూద్దాం. వాహనదారులు రోడ్ ఎక్కాలంటేనే భయపడిపోతున్నటువంటి పరిస్థితి. ఈవినింగ్ అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ అంటున్నారు, డేలోనైతే వాహనాల నంబర్ ప్లేట్లు, అలాగే ఎప్పుడు వాటిపైన వెనకాల నుంచి ఫోటోలు కొట్టారో ఆ నంబర్స్ యొక్క వాటిని హిస్టరీ తీస్తున్నారు. జనాలని వాహనదారులు వెళ్తున్నా కొద్దీ వారిని ఆపుకుంటూ ఆ సిస్టంలో ఆ నంబర్ని కొడితే ఎంత ఉంది బ్యాలెన్స్ అనేది, అంటే ఫైన్స్ ఎంత పడ్డాయి అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వాహనదారులంతా ఒక్కసారిగా ఆ బిల్స్ చూసి షాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఎప్పుడు ఎక్కడ మిస్టేక్ అయ్యింది, ఏ సిగ్నల్ జంప్ అయ్యింది, ఎక్కడ రాంగ్ పార్కింగ్ అయ్యింది, ఎట్నుంచి వెళ్ళాము, అసలు వాహనదారులు కూడా ఒక కన్ఫ్యూజన్ లోనైతే ఉన్నారని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఆ సిస్టంలో చూస్తే ఆ బండి నంబర్ని ఎంట్రీ చేస్తే మాత్రం మినిమం 4 నుంచి 5 చలాన్లు పడుతున్నటువంటి పరిస్థితి. కొందరికి జేబులో డబ్బులు ఉంటాయి, కొందరికి ఉండవు. తప్పని పరిస్థితుల్లో కంపల్సరీ కట్టాలని చెప్పేసి ఇటు ట్రాఫిక్ పోలీసులు చెబుతారు. కానీ వారి దగ్గర డబ్బులు ఉండకపోతే మాత్రం బైక్ ని వారు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు నిజామాబాద్ నగరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే సివిల్ పోలీసులు కావచ్చు, వాహనదారులను మాత్రం ఆపి అసలు ఎంతుంది, చలాన్లు ఎంతున్నాయి ఏంటి అనేది ఇది ఒక పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం నిజామాబాద్లోనే కాకుండా ఇతర జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నడుస్తుంది. ఏదన్నా అయితే సైబర్ క్రైమ్ వాళ్ళు దీన్ని చేపట్టారని చెప్పేసి ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అసలు ఎట్లా ఈ నిబంధనలు ఏంటి అనే దానిపైన ప్రజలు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు ఎప్పుడు ఈ చలాన్ పడుతుంది, ఎక్కడ ఫోటో దించుతున్నారు ఏంటి అనే దానిపైన కూడా చాలా ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇక హైవేలో, నేషనల్ హైవేస్ లో వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది. చాలా మందికి స్పీడ్ లిమిట్ అనేది కూడా తెలియని పరిస్థితి. అక్కడ ఏదైతే ఈ కెమెరాస్ పెట్టారో 64 కిలోమీటర్స్ కూడా, అంటే వేగంగా 60 కిలోమీటర్స్ వేగంగా వెళ్ళినా కూడా అక్కడ చలాన్లు పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ జంప్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. చాలా చోట్ల హైవేల పైన కూడా
ఈ చలాన్లు పడుతున్నాయో అసలు పూర్తిగా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి వాహనదారులకు నెలకొందని చెప్పవచ్చు. ఒక్కో బండి మీద మినిమం 5 నుంచి 10 చలాన్లు ఆ హిస్టరీలో ఉంటున్నాయి. ఈ హిస్టరీని ఒక్కసారి చూసే వాహనదారులే అవాక్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ చలాన్లు ఎప్పుడు ఎందుకు పడ్డాయి ఏంటో కూడా వాళ్ళకు తెలియని పరిస్థితిలో వాళ్ళంతా అవాక్ అవుతున్నారు. కొందరికేమో హెల్మెట్ ధరించలేదని, మరికొందరికేమో ఓవర్ స్పీడ్ అని, మరికొందరికేమో ట్రిపుల్ రైడింగ్ అని, ఇంకొందరికేమో సిగ్నల్ జంపింగ్ అని, ఇలా రకరకాలుగా ట్రాఫిక్ పోలీసులు తమ డ్యూటీ తాము చేసుకుంటున్నామని చెప్తున్నా కానీ హెల్మెట్ ధరించి వెళ్లే వాళ్ళకు కూడా ఫోటోలు తీస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాహనదారులు చాలా మంది వాపోతున్నటువంటి పరిస్థితి. ఎలాంటి నిబంధనలు అతిక్రమిస్తే చలాన్లు వేయాలి, అసలు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఏంటి, చలాన్ల విషయంలో ఇటు వాహనదారులకు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది. అసలు ఎప్పుడు ఏ నిబంధనల్ని అతిక్రమిస్తే చలాన్లు వేయాలో అనే దానిపైన మనతో పాటు నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ చలాన్లు ఎట్లా వేయాలి, అసలు ఏ నిబంధనలను అతిక్రమిస్తే ఈ చలాన్లు వేయాలంటారు? నమస్తే అండి. గౌరవ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు మరి నగరంలో ప్రతిరోజు మా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ మిగతా సిబ్బందితో కలిసి మేము ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. మెయిన్గా ఏంటంటే ఈ మధ్యలో ఏంటంటే స్కూలు ఓపెన్ కాలేవు కాబట్టి మైనర్ డ్రైవింగ్ తరచుగా మాకు ఈ నిజామాబాద్లో దొరకడం జరిగింది. ఏప్రిల్ 25 కంటే ముందు అంటే గతంలో ఈ మైనర్ డ్రైవింగ్ దొరికితే వాళ్ళకు 180 సెక్షన్ 180, సెక్షన్ 181, సెక్షన్ 184 దాని ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఫైన్ వేసి, అదేవిధంగా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి మేము వదిలేవాళ్ళం. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ బండిని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ విధంగా చేసినా కానీ వాళ్ళలో మార్పు రావట్లేదు. దానికి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్లో ఏదైతే సిస్టమ్ ఫాలో అవుతారో ఆ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మేము కూడా జీరో చలాన్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మైనర్ డ్రైవింగ్ జరుగుతారో ఇమ్మీడియట్లీ వెహికల్ని సీజ్ చేసి, మరి ఎవరైతే వాహనదారుడు అంటే వెహికల్ యొక్క ఓనర్ ఉన్నాడో ఆ వెహికల్ ఓనర్ను, ఎవరైతే మైనర్ ఉన్నో ఆ మైనర్ మీద ఇద్దరి మీద కూడా పెట్టి కేసు ఛార్జ్ షీట్లు కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ కోర్టులోనేమో ఓనర్ ఆఫ్ ద వెహికల్ను, అదేవిధంగా మైనర్ను జేజే బోర్డులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు తగిన వాళ్ళకు ఫైన్ రూపంలో కానీ లేకుంటే సోషల్ సర్వీస్ రూపంలో కానీ ఫైల్ వేస్తారు. ఒకవేళ మైనర్ డ్రైవింగ్ చేస్తే పరిణామాలు ఏముంటాయంటే, మరి ఏదైతే మైనర్ డ్రైవింగ్లో ఇన్వాల్వ్ అయిందో ఆ వెహికల్ ఒక 1 year వరకు దాని యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ అబ్బాయి ఎవరికైతే 18 సంవత్సరాలు దాటితే వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ అర్హుడు అవుతాడు. కానీ ఎవరైతే మైనర్ డ్రైవింగ్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకు 20 సంవత్సరాల అయ్యేంత వరకు కూడా వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా కోర్టుకు వెళ్ళి ఫైన్ కట్టడం కానీ, అదేవిధంగా ఓనర్ ఆఫ్ ద వెహికల్ను 3 సంవత్సరాలకు జైలు శిక్ష చేయడం కానీ, అదేవిధంగా 25,000 ఫైన్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇటు సందర్భంగా ఏంటంటే ఈ మైనర్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లలకు ఇవ్వద్దని ఎవరైతే వాహన యజమానులు ఉంటారో వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, మైనరు ఇచ్చిననుకో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇటు పరిస్థితులను అంటే ఇటు ఫైన్ కానీ జైలు కానీ మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ అని కాకుండా ఇప్పుడు వాహనదారులు వెళ్తూ ఉంటే వెనకాల నుంచి ఫొటోస్ కావచ్చు, వాళ్ళు ఎప్పుడు సిగ్నల్ జంప్ అయినా అంటే వాళ్ళకి తెలియకుండా వెనకాల నుండి ఫోటోలు తీస్తున్నారు కదా, దీంతో ఒక్కసారిగా వాళ్ళ ఆ నంబర్కి కొట్టగానే దాంట్లో వచ్చేటువంటి ఆ చలాన్స్ చూస్తే ఒక్కసారిగా అవక్ అవుతున్నటువంటి పరిస్థితి. అప్పటికప్పుడు డబ్బులు పే చేయాలని చెప్పేసి ఇటు మీ నుండి ఒత్తిడి. సో దీనివల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. దీనిపైన ఏమంటారు? ఎవరైతే వెహికల్స్ వయలేషన్ చేశారో మరి సీసీ కెమెరాల ద్వారా ఏదైతే నాన్ వెరిఫోకల్ సీసీ కెమెరాలు ఉంటాయండి, దాని ద్వారా అంటే ITMS ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది. దాని ద్వారా వెహికల్ ఎవరైతే హెల్మెట్ ధరించలేరో లేదంటే రాంగ్ రూట్ వచ్చిరో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసిరో వాళ్ళ మీద ఈ చలాన్స్ విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పాయింట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కూడా ఎక్కడైనా రాంగ్ రూట్లో వచ్చినా కానీ ఇంతకుముందు చెప్పినట్టు సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఇంకా ఏదైనా నెంబర్ ప్లేట్ లేకుండా కానీ వాళ్ళ మీద తగిన విధంగా ఏంటంటే ఆ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ మీద ఫైన్ విధించడం జరుగుతుంది. లేదంటే గతంలో ఇంతకుముందు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఫైన్ కట్టారు, తర్వాత అందరూ ఫైన్ కట్టడం మర్చిపోయారు.
అది ఏదో 2-3 సంవత్సరాల పెండింగ్ ఉన్నాయి కూడా ఇంకా మరి మేము కట్టకపోవడమే. దానికి సంబంధించి ఏంటంటే మాకు డాటా ఉంటుంది అన్నాడు, ఈ చాలని డాటా ఉంటుంది, దానిలో తెలిసిపోతుంది మనం ఎన్ని ఫైన్లు వేసినాము, ఎంతమంది కట్టారు అనేది ఉంటుంది. కొన్ని కోట్ల ఛాలెంజ్ పాత ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రత్యేక డ్రైవ్ అంటే స్పెషల్ డ్రైవ్ ద్వారా వాళ్ళకు అవగాహన కల్పించి మీరు ఓల్డ్ ఛాలెంజ్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు చెల్లించాలని చెప్పి, ఎందుకంటే మనం ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే ఈ వాహన నిబంధనలు అనేటి వాళ్ళ యొక్క డెటరెన్స్ రాదు కాబట్టి వాళ్ళకు పద్ధతిగా అంటే మీరు ఖచ్చితంగా కట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ ఇప్పుడు ఒక వెహికల్ కి 10 చాలాన్స్ ఉన్నాయనుకో, ఆ వ్యక్తి దగ్గర ఆ సమయానికి ఆ మనీ ఉండదు, అప్పుడు మీరు ఎట్లా వాళ్ళతో ఇది చేస్తున్నారు? ఇప్పుడు ఈ చాలన్ అనేది వెరీ ట్రాన్స్పరెన్సీ అండి. మన భారతదేశంలోనే మన తెలంగాణలో ఈ చాలన్ సిస్టమ్ ప్రవేశపెట్టిన తర్వాత ఎక్కడ కూడా ఏ కానిస్టేబుల్ కానీ ఏ ఆఫీసర్ కానీ మనం బై హ్యాండ్ ఒక్క 1 రూపీ కూడా తీసుకోవట్లేదు. వాళ్ళు అన్నీ కూడా ఆన్లైన్లో చెల్లించాలి. అటువంటి ఏదైనా ఉంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మేము ఇక్కడ ఎంబట్నే అక్కడ ఆన్ ది స్పాట్లో QR కోడ్ జనరేట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఆన్లైన్లో చెల్లించుకోవచ్చు. లేదు అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి ఒక 10 ఉన్నాయనుకో మినిమమ్ ఒక హాఫ్ ఆఫ్ ది పేమెంట్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సూచిస్తున్నాం. లేదు ఏదైనా హాస్పిటల్ కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ఉన్నాయనుకో వాళ్ళకి గైడ్ చేస్తున్నాం. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఇవి ఇమీడియట్లీ క్లియర్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు సానుకూలంగా వాళ్ళకు ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళకి తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ వెహికల్ మీద ఎన్ని ఫైన్లు ఉన్నాయో కాబట్టి తెలియలేదు కాబట్టి మేము ఆపి ఇన్ని ఫైన్లు ఉన్నాయి మీరు చెల్లించండి అని చెప్పి ఒకవేళ వీలైతే కట్టియడం జరుగుతుంది, లేదంటే తర్వాత కట్టించుకోమని చెప్తున్నారు. ప్రజలు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. సార్ నిజంగా మేము ఇది చేసిన తప్పులు తెలుస్తలేవు కాబట్టి మీరు ఆపిరు కాబట్టి ఇప్పటి నుంచి రోడ్డు నియమాలు పాటిస్తామని కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. థ్యాంక్ యూ సార్. చివరిగా ఇప్పుడు హెల్మెట్స్ ఉన్నాయి కదా సార్, అది ఈ నగర్ అంటే టౌన్ పర్మిషన్స్ లో కూడా వర్తిస్తా లేకపోతే లాంగ్ జర్నీలో వర్తిస్తుందా? దీనిపైన కూడా కొంచెం వాహనదారులు కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు సార్. ఈ మధ్యన సోషల్ మీడియాలో మరి మున్సిపాలిటీ ఏరియాల పరిధిలో కానీ కార్పొరేషన్ పరిధిలో కానీ హెల్మెట్లు ధరించద్దని తప్పుడు ప్రచారం చేస్తుండే. అటువంటి జీవోలు కానీ అటువంటి నిబంధనలు కానీ అటువంటి చట్టాలు కానీ ఇప్పటి వరకు అటువంటి ఏం లేదు. ప్రతి ఒక్క వాహనదారు అంటే ద్విచక్ర వాహనదారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అటువంటి ఏం లేవండి, ఖచ్చితంగా ధరిస్తారు. ఏంటంటే శిరాస్త్రాన్ని ధరిస్తారే. ఒకవేళ అనుకోని ప్రమాదాలు జరుగుతూనే మెయిన్ ఏంటంటే ఈ హెడ్ ఇంజురీ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లాస్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో బ్లడ్ హెమరేజ్ తోటే ప్రాణ నష్టం జరుగుతుంది. మన అనాలిసిస్ చేసుకుంటే కూడా ఎక్కువ మటుకు ప్రమాదాలలో ఈ బ్లడ్ లాస్ అయ్యే వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాం. అయితే ఈ అపోహలకు తావేయొద్దని మేము వీటి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది అంటే ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పైనుంచి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తమ విధులు నిర్వర్తిస్తున్నామంటున్నారు. ప్రధానంగా మైనర్ డ్రైవింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రత్యేక దృష్టి సారించామంటున్నారు. ఇక ఈ చాలాన్ల విషయానికి వస్తే మాత్రం అది సీసీ కెమెరాలు అలాగే NHIVలలో అధిక వేగంగా వెళ్తున్నటువంటి వాటికి ఆ స్పీడ్ గన్స్ ఉంటాయి, వాటి వల్ల ఈ వస్తున్నాయి అంటున్నారు. ఎక్కడైనా సరే పారదర్శకంగా ఆ బిల్లింగ్ ఈ విధానం కూడా ఉంది. తెలంగాణలోనే ఇది ఒక ప్రత్యేకంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రైవ్ ని ఏర్పాటు చేశారు. అంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ వాళ్ళ పోలీసు ఉన్నతాధికారులు ఇస్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇలా ఒక స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అసలు ఈ ట్రాఫిక్ చలాన్ల పైన కామన్ మ్యాన్ ఏమంటున్నాడు, వాహనదారులు అసలు ఈ చలాన్ల పైన ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక్కసారిగా తమ బండి నంబర్ ఎంట్రీ కాగానే కొంతమందికి అయితే 9, 10, 15 చలాన్లు కూడా వస్తున్నాయి. ఒక్కసారిగా అంత డబ్బు కట్టాలంటే అసలు ఇక్కడ నుండి తేవాలి అనే విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వాహనదారు ఉన్నాడు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ చలాన్ల విషయం పైన అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఈ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిబంధనలు ఎట్లా ఉన్నాయి, అసలు ఎట్లా ఉండాలి?
వాహనదారుడు బండి కొన్న తర్వాత ఇవాళ రిజిస్ట్రేషన్ల పేరిట కావచ్చు, లైసెన్స్ల పేరిట కావచ్చు, ఇవాళ ఆర్టీఓల చుట్టూ ఇవాళ తిరుగుతూ ఇష్టానుసారంగా ఇవాళ డబ్బులు కడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఒక పక్క రోడ్లు చూస్తుంటే రోడ్లేమో అస్తావ్యస్తంగా ఉండడం, దాంతోపాటుగా ఆ రోడ్లను బాగు చేయకపోవడం ప్రధాన కారణం. అవి బాగు చేయకుండానే ఇవాళ ట్రాఫిక్ చలాన్లు, ఇవాళ ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా ఇవాళ అర్జెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఫోటోలు కొట్టి ఇవాళ వేల ఇప్పుడు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు అని చెప్పి, ఇంకా ఇతర ఖర్చులు అని చెప్పి అదనంగా ఇవాళ భారం మోపుతున్న పరిస్థితి ఉంది. బండి కొనాలంటే ఇవాళ బాధ అవుతున్న పరిస్థితి ఉంది. దానికే చలాన్లకే ఇవాళ మేము వేలు కడుతున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ పోలీసులు ఎవరైతున్నారో మొదటగా మీరు ఈ ఏదైతే రోడ్లు ఉన్నాయో రోడ్లను బాగు చేయాలి. కానీ ఈ రోడ్లను బాగు చేయకుండా ఇవాళ మా పైన ఇవాళ వేల ఈ ఏదైతే చలాన్లు ఫైన్లు వేయడం సరికాదు. వెంటనే వీటిని ఏదైతే ఈ నిబంధనలు ఉన్నాయో నిబంధనలను ఇవాళ ట్రాఫిక్ పోలీసులు ఇవాళ స్పష్టంగా వాళ్ళు ఉల్లంఘిస్తున్న పరిస్థితి ఉంది. వాహనదారులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రభుత్వం వాహనదారులను కాపాడాలి. ఇవాళ ఏదైతే ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా ఇవాళ ఫైన్లు వేస్తున్నారో ఈ ఫైన్లను కూడా తగ్గించాలని చెప్పి ఒక వాహనదారుడిగా నా బాధను మీ వైపుగా వెళ్ళగక్కుతున్న పరిస్థితి ఉంది. ఫోటోలు అసలు మీకు తెలియకుండానే ఫోటోలు తీసేస్తున్నారు, చలాన్లు వేసేస్తున్నారు కదా, అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది సరికాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి హెల్మెట్ ఉన్నా కూడా ఫైన్లు పడుతున్న పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటే ఫోటోలు కొట్టడమే వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు. అది సరికాదు. మా పైన భారాన్ని మీరు మోపుతున్నారు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ జీతాల కోసం, ట్రాఫిక్ పోలీసుల జీతాల కోసం సామాన్య ప్రజలమైన మమ్మల్ని పనంగా పెట్టడం సరికాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు సాధారణ ప్రజానికానికి ఇలా వాహనదారులకు ఫైన్ల పేరిట భారీ ఎత్తున ఈరోజు ట్రాఫిక్ చలానాలు విధిస్తున్నారు. మేము ఒక చోట బస్టాండ్లో బండి పెట్టినాం. మేము వాహనదారుగా మాట్లాడుతున్నాం. బస్టాండ్లో బండి పెడితే రైల్వే స్టేషన్లో బండి రూల్స్కు విరుద్ధంగా పార్కింగ్ చేసిరని ఇదే బండికి ఫైన్ వేయడం జరిగింది. ఇది కరెక్టే కాదు. ఎటుగుడుక వాహనదారులు లేని టైంలో ఫైన్ వేయడం అనేది ఆ చట్టానికి విరుద్ధం. కాబట్టి ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాళ్ళు ఉన్నారో ఆ ప్రభుత్వాలు వాళ్ళకు తర్ఫీదు ఇవ్వాలి. ట్రాఫిక్ పోలీసులకు మేము వాహనాల మీద హెల్మెట్ పెట్టుకొని వెళ్ళినా కానీ 2-3 సార్లు ఫైన్ పడ్డ పరిస్థితి ఉంది. నిజమే, ఫైన్లు పెట్టండి, కానీ అది సామాన్యునికి కట్టే విధంగా ఫైన్ ఉండాలి. కానీ మరి బండి కంటే ఎక్కువ ఫైన్లే, బండికి ధరల కంటే ఈరోజు ఫైన్లే ఎక్కువ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సామాన్యుడి నడ్డి విరిచే విధంగా ఇలా ఈ చట్టాలను ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. వాటిని వెనక్కి తీసుకోవాలి. ముగ్గురు వెళ్ళినా కానీ హెల్మెట్ లేదని, పేపర్ లేవని చెప్పేసి దారిలోనే మధ్యలోనే ఆపి పేపర్లు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైనా ఆన్లైన్లో చూస్తే నీకు బండి ఎవరి పేరు మీద ఉంది, లైసెన్స్ ఉందా లేదా అనే వెసులుబాటు ఇలా ఉన్నప్పటికీ కూడా లైసెన్స్ లేదు, ఇంటికడ పెట్టేసినాం అన్నా కానీ ఫైన్లు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అది గుర్తించాలి. అదేవిధంగా ఈరోజు మేము వేల ఫైన్లు కడతా ఉంటే మీరు మరి రోడ్లు బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది కదా. రోడ్లు అసలు పట్టించుకున్న నాదుడే లేడు. ఫైన్లు మాత్రం విపరీతంగా వసూలు చేస్తున్నారు కానీ రోడ్లు బాగు చేయడం లేదు. ప్రభుత్వం దాని దిశగా చర్యలు చేపట్టాలని చెప్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఛాలెంజ్లకు సంబంధించినటువంటి మీద పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాన్ని చేయరు. రెండవది, వీళ్ళకి సమయము సందర్భం ఉండదు. మరి ఎక్కడైంది ఇవాళ మీరు రహదారుల వెంట చూస్తే వీళ్ళ జాతీయ రహదారిలో స్పీడ్ 80 ఉంటుంది. 80 ఉన్న దగ్గర 81 ఉంటే 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. 1000 రూపాయల ఫైన్, తర్వాత దానికి యూజర్ ఛార్జెస్ 35 రూపాయలు. అట్లా మీరు చూస్తే అమాయకమైనటువంటి ప్రజల దగ్గర కొన్ని వందల కోట్ల రూపాయలు పోలీస్ డిపార్ట్మెంట్కి పోతుంది. నేను కూడా బాధితున్నా. అంటే కనీసం నా కారు సంవత్సరానికి ఒక 10 నుంచి 15 వేలు కడుతుంటా నేను హైదరాబాద్ పోతున్నప్పుడు. ఎందుకంటే చూస్తుంటా నేను కూడా తప్పు చేశానా అని. చూస్తే ఆ 70 ఉంటుంది స్పీడు, 72, 90 ఉంటుంది, 93. అది ఒక పర్సెంట్ పెద్ద సమస్య కాదు. ఒక 20-30 పోయింది స్పీడ్ అంటే ఏదైతే స్పీడ్ కంట్రోల్ని ఏదైతే వైలెంట్ చేసి ఒక 10%, 20% చేస్తే ఖచ్చితంగా
ప్రజలకి రక్షణ కోసం అది ట్రాఫిక్ కంట్రోల్ ఉండాల్సిందే. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి దొంగల్లాగా వాళ్ళ పని ఏంటంటే చెట్లలో కూర్చోవడము, వాటికి స్పీడ్ బ్రేక్ అంటే ఈ ఫొటోస్ తీసేసేయడము, ఆన్లైన్లో అప్లోడ్ చేసేయడం. ఇక దీని తర్వాత ఏంది, రోడ్ల మీద దొరికితే ట్రాఫిక్ పోలీసులు వాడి దగ్గర పైసలు ఉండని లేకపోని ఫ్యామిలీతోని కుటుంబంతో పోతాడు, జేబులో పైసలు ఉంటాయి, ఓ 5,000 10,000 ఉంటాయి అనుకోండి ఫోన్పేలో, మొత్తం లాగేస్తారు. అట్లా కొన్ని కుటుంబాలు ఇవాళ ఫంక్షన్కో లేదా ఏదైనా కుటుంబం ఏదైనా షాపింగ్కో పోయిన వాళ్ళు ఇంటికి తిరిగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించాలా, ఇది పౌర సమాజం కూడా ఆలోచించాలా, దీన్ని వ్యతిరేకంగా ప్రజలు కూడా గొంతు విప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నగర ప్రజలు ఈ ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ రూల్స్, అలాగే ఈ వేస్తున్నటువంటి చలాన్ల పైన చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక నేషనల్ హైవేస్ మీద ఆ స్పీడ్ లిమిట్ అనేది ఉంది. ఆ స్పీడ్ లిమిట్ లో ఒక 1 కిలోమీటర్ కొంచెం ముందుకెళ్ళినా కానీ అక్కడ చలాన్లు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపి ఆ చలాన్ లిస్ట్ తీసి మీ వెహికల్ కి ఇంత ఉంది, ఇంత కట్టాల్సిందే అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తుండటంతో వాళ్ళ దగ్గర, వాహనదారుల దగ్గర ఆ సమయంలో డబ్బులు ఉన్నాయా లేవా ఇవేమీ పట్టించుకోకుండా వాళ్ళు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇటు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సూచించిందో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇలా ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు, పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతిరోజు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఇలా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సో మొత్తానికైతే ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగా ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నిబంధనలు ఎట్లా ఉంటాయి, ఎప్పుడు చలాన్లు పడతాయి ఏంటి అనే దానిపైన ఇటు పౌర సమాజానికి ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ శిక్షణ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఇటు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు వేరే ప్రాంతాల్లో హైవే మీద నుంచి వేరే ఊర్లలోకి వెళ్తున్నటువంటి వాహనదారులు, 4 వీలర్స్ వాళ్ళకు కూడా వాళ్ళ చలాన్ లిస్టు చూసి డబ్బులు కట్టమంటే ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉందా లేదా ఇవేమీ ఆలోచించకుండా పోలీసులు మాత్రం తమకు తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సిందని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా తాము ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాహనదారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్ చేస్తున్నటువంటి ఈ చలాన్ల వసూళ్లపై వ్యతిరేకతను అయితే ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.